ఈ ఏడాది నెలకొన్న అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా సాగు రంగం ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నమ్మకమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో మాత్రం వరి నారులు పోసుకుని నాట్లకు సిద్ధమవుతుండగా, కాల్వల కింద సాగు చేసేవారు, వర్షాధారంగా సాగు చేసేవారు వెద పద్ధతులను ఆచరిస్తున్నారు. అయితే కీలక సమయాల్లో బెట్టకు లోనైతే పెరుగుదల కుంటుపడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా కొన్ని యాజమాన్య పద్ధతులు ఆచరించాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఎల్నినో యొక్క ప్రభావం ఉంటుందని ఐఎండీ శాస్త్రవేత్తలు చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్నినో అనేది తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగా వాతావరణంలో రకరకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది. దీని మూలంగా గత ఏప్రిల్ వరకు సాధారణంగా ఉన్నప్పటికీ మే, జూన్ మాసంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మనం గమనించుతాం. అదేవిధంగా ఈ జూలై నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం కూడా ఈ ఎల్నినో ప్రభావం వలన మనం గమనించడం జరుగుతుంది. ఈ ఎల్నినో ప్రభావం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగాను 40% వరకు కూడా జూన్, జూలై మాసంలో తక్కువగా వర్షపాతం నమోదవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే నీటి వసతి ఉన్నదో అటువంటి దగ్గర రైతులు చాలా వరకు నారుమడులు వేసుకొని ఊడ్పులకు కూడా రెడీగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఊడ్పులు కూడా జరగడం జరిగింది. అయితే వర్షాధారమైనటువంటి చెరువుల కింద కానీ, లేదంటే వర్షాధారమైనటువంటి నీటి కుంటల కింద కానీ నీటి లభ్యత అనేది చాలా వరకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవడం అనేది మంచిది. వచ్చే 10 రోజులు ఐఎండీ వారి ఫోర్కాస్ట్ ప్రకారం కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలైనటువంటి చిరుధాన్యాలు, చోడి వంటి పంటలను కానీ, కొర్ర వంటి పంటలను కానీ పండించుకోవడం మంచిది. నీటి లభ్యత ఉన్న దగ్గర మాత్రమే వరి పంటను సాగు చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చౌడు అనేది కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఈ చౌడు ప్రాంతాల్లో ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యొక్క లవణాలు మీదకు రావడం మూలంగా చౌడు యొక్క ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దగ్గర చౌడుని తట్టుకునేటటువంటి రకాలు ఎంసీఎం 103 కానీ, ఎంసీఎం 109 వంటి రకాలను సాగు చేసుకోవడమే కాకుండా వాటిని యాజమాన్యం కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ చౌడు ప్రభావం కనిపించినప్పుడు వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఈ యొక్క 319 అనే ఎరువుని పైపాటుగా మనం 5 గ్రాముల నుంచి 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చౌడు ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించి పోషకాలను అందించేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ వేసినటువంటి రైతులు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ఎరువులు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని దుక్కులో వేయకూడదు. ప్రత్యేకంగా పూర్తి భాస్వరం ఎరువుని, అదేవిధంగా సగం పొటాష్ ఎరువుని చివరి దుక్కులో వేసుకొని మనం ఎదపెట్టుకుంటాము. ఎదపెట్టినటువంటి 15 నుంచి 20 రోజుల్లోపు మొదటి దఫా నత్రజని ఎరువుని వేసుకోవాలి. ఆ తర్వాత పిలకలు తొడిగే దశలో రెండవ దఫా నత్రజని ఎరువుని, అదేవిధంగా ఈ యొక్క అంకురం ఏర్పడే దశలో మూడో దఫా వేయవలసినటువంటి నత్రజని ఎరువుని వేసుకోవాలి. అయితే ప్రస్తుత తరుణంలో ఈ వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా ఈ యొక్క సాగు చేస్తున్నటువంటి పొలాల్లో ప్రత్యేకంగా అనేక పోషక లోపాలు అనేవి మనం గమనించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే నీరు లేదు కాబట్టి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మొక్క పోషకాలని నేలలో నుంచి తీసుకోలేదు కాబట్టి నత్రజని, భాస్వరం, పొటాషుతో పాటు జింకు, అదేవిధంగా ఇనుపు ధాతు లోపాలు మనం ఈ యొక్క ఎదలో సాగు చేస్తున్నటువంటి పొలాల్లో మనం గమనించడం జరిగింది. అయితే ఈ నత్రజని, భాస్వరము, పొటాష్ లోపాలు కనిపించినప్పుడు మనం సాధారణంగా ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువులు అయినటువంటి ఎన్పికే 319 కానీ, 320 ఇటువంటి ఎరువులు లభిస్తున్నాయి. వీటిని 1 లీటర్ నీటికి 5 గ్రాములు నుంచి 10 గ్రాముల వరకు కలుపుకొని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే కొంతమేరకు ఈ యొక్క లోపాలని మనం సవరించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క జింక్ ధాతు లోపం ప్రధానంగా ఎద పంటలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. పైనుంచి 3 నుంచి 4 ఆకులలో ఈనెల పక్క నుంచి ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఈ యొక్క మొక్కలు గిడసబారిపోయినట్లు మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణకి యొక్క జింక్ సల్ఫేట్ 2 గ్రాములు నీటికి చొప్పున కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. అదేవిధంగా జింక్తో పాటు ప్రస్తుతం ఏంటంటే బాగా పొడి వాతావరణం ఉండటం మూలంగా
ఈ యొక్క ఇనుము ధాతువు లోపం తొలి దశలో ఇనుము ధాతు లోపం కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ యొక్క మొక్క ఆకులు పాలిపోయినట్లు తెల్లగా పోవడం గమనించడం చూస్తున్నాం. అయితే దీనికి ఏంటంటే ఈ అన్నభేది 20 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ జూన్లో కొంత మేరకు కొన్ని దగ్గర వర్షాలు పడినప్పుడు కానీ, జూలై మొదటి వారంలో వర్షాలు పడినప్పుడు కానీ చాలా వరకు రైతులు ఏంటంటే నారుమడులు అనేవి విత్తడం జరిగింది. ప్రస్తుతము మళ్ళీ వర్షాభావ పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ యొక్క సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా ఈ నారుమడుల్లో మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ నారుమడులు అనేవి ఒక ఎకరానికి 5 సెంట్లు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నీటి లభ్యత ఉన్నట్లయితే ఒక పల్లచటి నీటి తడి ఇవ్వగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఈ పల్చటి నీటి తడి ఇవ్వలేని పక్షంలో 3/19 అనే నీటిలో కరిగే ఎరువును కానీ 5 గ్రాముల నుంచి 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. జింకు, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఈ నారుమడుల్లో కూడా మనం గమనించడం జరుగుతుంది. వీటిని కూడా మనం సకాలంలో యాజమాన్యం చేసుకోవడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ యొక్క అన్నభేది అయితే ఇనుపు ధాతు లోపం సవరించుకోవడానికి 10 నుంచి 20 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ యొక్క వరి నారుమడిలో కానీ, ఈ యొక్క తొలి నాళ్ళలో ఉన్నటువంటి ఎదలో కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా తామర పురుగులు అనేవి మనం గమనించడం జరుగుతుంది. 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మోనోక్రోటోఫాస్ని కానీ, లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ అనే మందును కానీ పిచికారి చేసుకున్నట్లయితే తామర పురుగులని యాజమాన్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నారు ముదిరిపోయే పరిస్థితి కూడా గమనిస్తుంది. ఏదైతే జూన్ మొదటి వారంలో కొంత వర్షాలు పడడం మూలంగా రైతులు నారుమడులు వేయడం జరిగింది. అవి ఈ రోజుకి దాదాపు 40-45 రోజులు కాల వ్యవధి కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దగ్గర ఈ యొక్క ముదురు నారుని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలని ఒకసారి చూసినట్లయితే సాధారణంగా ఈ ముదురు నారుని దగ్గరగా ఉడుచుకోవాలి. దాదాపు ఒక చదరపు మీటర్కి 44 మొనలు వచ్చే విధంగా దగ్గరగా 2-3 మొనలను పెట్టుకొని ఉడుచుకోవాలి. ఎందుకంటే దీనికి పిలకలు తొడిగే దశ సాధారణంగా 65 రోజుల నుంచి 70 రోజుల లోపలే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నార్మల్లో 45 రోజుల వరకు అయిపోతుంది కాబట్టి దీన్ని దగ్గరగా ఉడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే వేయవలసినటువంటి నత్రజని ఎరువు కంటే 25% అదనంగా వాడాలి. అదేవిధంగా 3 దఫాలు వేసేటటువంటి సమయం ఉండదు కాబట్టి 2 దఫాలుగా అంటే మన ఈ ముదురునారుని ఉడిచినప్పుడు ఏదైతే మనం దమ్ము చేసిన పొలంలో మొత్తం సిఫారసు చేసినటువంటి బాసరం ఎరువుని, అదేవిధంగా 1/2 వంతు నత్రజని ఎరువుని, అదేవిధంగా పొటాష్ ఎరువుని 1/2 వంతు మనం వేసుకోవాలి. 30 రోజుల సమయంలో మిగతా నత్రజని అదేవిధంగా పొటాష్ ఎరువుని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇటువంటి ప్రస్తుత తరుణంలో ఏంటంటే ఈ రసాయనిక ఎరువుల వినియోగం కంటే కూడా జీవ సంబంధమైనటువంటి ఎరువులను ఉపయోగించుకొని నట్లయితే ఈ మొక్క మీద అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రభావం పడకుండా ఈ పోషకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది.